హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు నేను ఎంతో టేస్టీగా ఉండే కడాయి బిర్యానీ తయారు చేయబోతున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసి 2 టైమ్స్ మంచిగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి, లేకపోతే వాసన వస్తుంది. బాగా నీళ్ళన్నీ వంపేసి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, ఒక నిమ్మ చెక్క వేసి మంచిగా కలపాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి, 2 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలపాలి. 1 కిలోకి ఒక చికెన్ మసాలా పౌడర్ పడుతుంది. ఒక చికెన్ మసాలా వేసి మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. వాటిని మంచిగా కడిగి 2 టైమ్స్ వాటర్ వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అంతలోకి బియ్యం నానతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనకు బిర్యానీ కావాల్సిన బౌల్ ఏర్పాటు చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 టమాటా, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నాను. మంచిగా ఉల్లిపాయలు రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఇందులోకి పక్కన ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం చేయబోయేది కడాయి బిర్యానీ కాబట్టి కడాయి పెట్టాను. పచ్చిమిర్చి ముక్కలు వేసి, తర్వాత టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఉంచి, తర్వాత కరివేపాకు వేసి, పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యంకి నేనైతే 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను ఇందాక కడాయి పెట్టాను కదండి, అది వేడెక్కింది, అందుకని తీసాను. మళ్ళీ పెట్టి అందులో చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చాక టమాటా ముక్కలు వేయాలి. వేసి ఆ టమాటా ముక్కలు మంచిగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసి, మిగిలిన కరివేపాకు, పుదీనా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా ఆయిల్ని ఫ్రై చేయాలి. మనం తీసుకున్న చికెన్ని ఆయిల్లో వేసి మంచిగా కలపాలి. చికెన్ వేసి మంచిగా కలిపి, మళ్ళీ ఇప్పుడు హాఫ్ ప్యాకెట్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలిపి మూత పెట్టాలి. అంతలేకే ఇక్కడ మనకి ఎసురు కాగిందండి. ఈ రైస్ ఎసురుకి మనం ఒకసారి సాల్ట్ ఎంత సరిపోయిందో లేదో ఒకసారి సాల్ట్ చూసుకొని తక్కువ అయితే వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టిన బియ్యంకి నీళ్ళని వంపేసి బియ్యం వరకు తీసుకోవాలి, నీళ్ళు వేయకూడదు. మంచిగా సాల్ట్ చూసుకున్న తర్వాత మనం నానబెట్టిన బియ్యం నీళ్ళన్నీ వంపేసి బియ్యం వరకు తీసుకొని వాటర్లో వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయికి చూస్తే చికెన్లో వాటర్ అన్నీ వచ్చేసాయండి. బాగా కలిపి ఇంకో 2 టైమ్స్ కలిపి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మంచి కలపాలి. తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసి మంచిగా మూత పెట్టి ఉడకనివ్వాలి.
అంతలోకి రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు మనం మంచిగా 2 టైమ్స్ కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత చికెన్లో ఇలా వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చికెన్ తయారైపోయినట్టుంది. ఇప్పుడు అన్నం కూడా ఉడికేసింది, మంచిగా రైస్ తయారైపోయింది. ఇప్పుడు ఈ రైస్ని కడాయిలో వేసి మంచిగా కలపాలి. బాగా అన్నంని కలపాలి. అప్పుడు ముక్క మంచిగా అన్నంకి మసాలా అందుకు పట్టి బాగా ఉంటుంది. ఓకే, నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఒక ఫుడ్ కలర్ వేసాను. అవసరం లేకపోతే మీరు స్కిప్ చేసుకైనా చేసుకోవచ్చు. కలర్ వేస్తే మంచిగా ఉంటుందని ఫుడ్ కలర్ వేసాను. మంచిగా కలిపాక ఒక 2 మినిట్స్ అలాగే చిన్న మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కడాయి బిర్యానీ తయారైపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే కడాయి బిర్యానీ రెడీ. ఇలా సండేస్ మంచిగా స్పెషల్గా ఇలా కడాయి బిర్యానీ చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది.